హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం HTML అంటే ఏంటి, HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి, అలాగే యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనేవి డిస్కస్ చేశాం. ఈ వీడియోలో మనం బేసిక్ HTML ప్రోగ్రామ్ ఎలా రాయాలి, అలాగే ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఇది HTML ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అలాగే ఇది HTML ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఫస్ట్ లైన్లో మనం డాక్ టైప్ HTML అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇది ఒక స్టాండర్డ్ ట్యాగ్. మనం ఈ ఫైల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేసేటప్పుడు ఆ బ్రౌజర్కి ఇది HTML ఫైల్ HTML ఫార్మాట్లో ఉంది అనేది అర్థం కావడం కోసం ఈ ట్యాగ్ని రాస్తాము. నెక్స్ట్ HTML ట్యాగ్. ఇది మెయిన్ ట్యాగ్. మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయడం కోసం ఏది రాయాలి అనుకున్నా కూడా ఈ HTML ట్యాగ్ మధ్యలో మాత్రమే రాయాలి. ఈ HTML ట్యాగ్లో మళ్ళీ రెండు మెయిన్ ట్యాగ్లు ఉంటాయి. అందులో ఒకటి హెడ్ ట్యాగ్, మరొకటి బాడీ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్లో మనం టైటిల్ ఇన్ఫర్మేషన్, CSS, స్క్రిప్ట్ ట్యాగ్స్, SEO, మెటా ఇన్ఫర్మేషన్ ఇలాంటివి రాయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ టైటిల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకి టాప్లో ఏదో ఒక నేమ్ కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ ఏ నేమ్ రాయాలో దాని ఇన్ఫర్మేషన్ అనేది ఈ హెడ్ ట్యాగ్లోనే ఇస్తాము. నెక్స్ట్ CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. దీనిని మనం HTML ఫైల్ని వెబ్సైట్లో ఓపెన్ చేసినప్పుడు కలర్ఫుల్గా కనిపించడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ CSS గురించి మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్స్ అంటే జావా స్క్రిప్ట్ ట్యాగ్స్. అవి కూడా మనం హెడ్ పార్ట్లోనే రాస్తాము. నెక్స్ట్ SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు చాలా వెబ్సైట్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా లాంగ్వేజ్ అని సెర్చ్ చేస్తారు. అప్పుడు మనకి ఇలా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్తూ ఉంటుంది. ఇలా మనం ఇలా మ్యాక్సిమం ఒక 2-3 పేజెస్ చూసి మనకు నచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటాం. ఇలా మనకు సెర్చ్ చేసిన వెంటనే మన వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో వచ్చేలాగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని కూడా మనం హెడ్ పార్ట్లోనే ఇస్తాము. ఇలా మనం హెడ్ పార్ట్లో కొన్ని ట్యాగ్స్ రాస్తాము. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏదైతే డిస్ప్లే అవుతుందో అదంతా కూడా మనం బాడీ ట్యాగ్ మధ్యలో రాస్తాము. ఇప్పుడు మనం ఒక బేసిక్ HTML ప్రోగ్రామ్ రాద్దాం. మీరు మీ PCలో ఏదైనా ఒక లొకేషన్లో ఒక ఫైల్ని క్రియేట్ చేయండి. దానికి ఎక్స్టెన్షన్గా .html అని ఇవ్వండి. ఇప్పుడు నేను దీనిని సబ్లైమ్ టెక్స్ట్లో ఓపెన్ చేస్తున్నాను. కావాలంటే మీరు నోట్ప్యాడ్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే సబ్లైమ్ టెక్స్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసి HTML అని రాయగానే ఇలా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. వాటిలో నేను HTMLని సెలెక్ట్ చేస్తాను. అప్పుడు మనకి బేసిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అదే కనుక మీరు నోట్ప్యాడ్లో ఓపెన్ చేసినట్లయితే మీరు ఇదంతా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టైటిల్ ట్యాగ్స్ మధ్యలో నేను ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని ఇస్తాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్స్ మధ్యలో హెలో వరల్డ్ అని ఇస్తాను. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనం ఇచ్చిన టైటిల్ ఇన్ఫర్మేషన్ అనేది పైన ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని వచ్చింది. అలాగే బాడీ ట్యాగ్స్ మధ్యలో రాసిన హెలో వరల్డ్ మాత్రం వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యింది. ఇలా మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి HTML కోడ్ని రాస్తాము మన రిక్వైర్మెంట్ బట్టి. నెక్స్ట్ మనకి HTMLలో ఎక్కువగా యూజ్ చేసే ట్యాగ్స్ అనేవి అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.